సంవత్సరం ఈ బిజినెస్ చేస్తే చాలు 20 లక్షల రూపాయలు మీ సొంతం అయ్యే అవకాశం. సంవత్సరానికి 360 రోజులు డిమాండ్ ఉన్న ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా సంవత్సరం అంతా మీకు ఆదాయం లభిస్తుంది. అంతేకాదు ఎప్పటికీ తిరుగు ఉండదు. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. కిరాణా వస్తువులు అవసరం ఎప్పటికీ ఉంటుంది. ముఖ్యంగా పాలు, కూరగాయలు, ఇతర వస్తువుల డిమాండ్ ఏడాది పొడవునా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేసుకున్నట్లయితే నెలకు 2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ ఐడియా గురించే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కూరగాయలను కమర్షియల్ ట్రక్ ద్వారా అమ్మితే మంచి ఆదాయం పొందే వీలుంటుంది. ఉదాహరణకు మనం చూసుకుందాం. హైదరాబాద్ మహానగరానికి 150 కిలోమీటర్ల చుట్టూ ఉన్న పరిధిలోని పలు గ్రామాల్లో కూరగాయలను విరివిగా పండిస్తారు. ఎందుకంటే కూరగాయల డిమాండ్ హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రైతులు ఎక్కువగా కూరగాయల సాగుపైన దృష్టి సారిస్తారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలు కూడా ఉంటుంది. రైతులు కూరగాయలను పండించి వాటిని హైదరాబాద్కు తీసుకువచ్చి వినియోగదారులకు అమ్మడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అదే సమయంలో మీరు నేరుగా రైతుల వద్దకు వెళ్ళి కూరగాయలను కొనుగోలు చేసి వాటిని కస్టమర్లకు అమ్మినట్లయితే మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ముందుగా మీరు నగరానికి సమీపంలో ఉండే రైతులతో ఒప్పందం కుదుర్చుకోండి. ముఖ్యంగా కూరగాయలు పండించే రైతుల వద్ద నుంచి ప్రతిరోజు కూరగాయలు కొనుగోలు చేసేలా ముందుగానే ఆర్డర్ ఇవ్వండి. అనంతరం ఆ కూరగాయలను కమర్షియల్ ట్రక్కులో ఉంచి వాటిని కాలనీలో, టౌన్షిప్లో, బస్తీలో, ఇతర వాణిజ్య సముదాయాలకు నేరుగా విక్రయించవచ్చు. తద్వారా మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్తూనే ఉంటాం, ట్రక్స్లో వెజిటేబుల్స్ని తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఆ వెజిటేబుల్స్ ఎలా అంటే మనకి నేరుగా రైతుల నుంచే మన దగ్గరికి వచ్చేసి ఫ్రెష్గా ఉంటాయి ఆ వెజిటేబుల్స్. సో ఈ వెజిటేబుల్స్ని మనం ఓ 2 రూపాయలు ఎక్కువగా కూడా అమ్మినా కూడా తీసుకునే జనాలు మాత్రం ఉంటారు. సో దీంట్లో ఏంటంటే మీకు ప్రాఫిట్ వస్తుంది, మరియు మంచి కస్టమర్ బేస్ని అయితే మీరు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే కూరగాయలు మీరు ఫ్రెష్గా రైతుల దగ్గర నుండే తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి. ఇందుకోసం మీరు ఒక కమర్షియల్ ట్రక్ను కొనుగోలు చేస్తే సరిపోతుంది. క్యాటరింగ్ సంస్థలు, హోటళ్లు, కర్రీ పాయింట్ హాస్టళ్లకు నిత్యం కూరగాయల డిమాండ్ ఉంటుంది. వీరితో కూడా మీరు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మార్కెట్ ధర కన్నా కూడా కొద్దిగా తక్కువకే విక్రయిస్తే మీకు గిట్టుబాటు అవుతుంది. అలాగే ఆర్డర్లు కూడా నిరంతరం వస్తాయి. అంతేకాదు కూరగాయలను మీరు ప్యాక్ చేసి అమ్మడం ద్వారా త్వరగా అమ్ముడవుతాయి. కూరగాయలతో పాటు సీజనల్ పండ్లను కూడా అందుబాటులో ఉంచితే మీకు మరింత వ్యాపారం వృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది. సో చూసారుగా, మీరు కూడా ఏదైనా బిజినెస్ ను స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ కూరగాయల ట్రక్ బిజినెస్ ను స్టార్ట్ చేయండి. మరియు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ ను తెచ్చి మీ ఏరియాలోనే అమ్ముకోవచ్చు. తద్వారా మంచి లాభాలను అయితే పొందవచ్చు. మరియు ఇది ఏడాది పొడవునా నడుస్తూ ఉంటుంది. దీనిపై మీకు మరిన్ని వివరాలు కావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. మీకు ఏదైనా బిజినెస్ పై ఐడియాస్ కావాలనుకుంటే కూడా మీరు ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యాప్లో 900కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి నేర్పిస్తారనమాట. మరియు ఈ కోర్సెస్ ఎంత అనుకుంటున్నారా? కేవలం స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 399 రూపీస్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.